మీరు టికెట్ కోసం చివరి దాకా పనిచేశారు, టికెట్ కోసం చివరి దాకా కొట్లాడారు అధిష్టానం దగ్గర. మీరు ఎందుకంటే మీరు ఏంటనేది అధిష్టానానికి కూడా తెలుసు. ముఖ్యం కాదు టికెట్, ఈడ ఏం జరుగుతుందో మీకు ప్రజలకు తెలియనికే నేను ఫైట్ చేసిన. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అని నేను 4 సార్లు అడిగిన గెలిచిన 2 సార్లు కాంటెస్ట్ చేసిన, హైయెస్ట్ మెజార్టీతో దేశంలో రాష్ట్రంలో గెలిచిన. దందారు దత్తాత్రేయ మీద ఎవరు పోటీ చేయనప్పుడు గెలిచిన. సికింద్రాబాద్ జూబ్లీస్లో క్యాండిడేట్ పెట్టి అది ఇన్ఛార్జీలను ఇస్తారు. నాకు పిలిచి ఒక్కరోజైనా మాట్లాడిరా, నీ పార్లమెంట్ అది, ఒక్కరోజైనా మాట్లాడాలి కదా. పలానా పెడుతున్నాం పలానా పెట్టలేము అని అంతకు అర్హుని కదా. నేను నగరానికి అధ్యక్షుని చేసిన 2 సార్లు, ఇక్కడ పవర్లో తెచ్చిన 2 సార్లు. నాకు గంప కింద గమ్మి ఇక్కడ అందరినీ నింపుతుంటే అంటే కావాల్చుకొని చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఆడ 18 మంది చైర్మన్లను వేసారు, 3 వాళ్ళని వేసి ఇన్ఛార్జ్లను వేసారు. నేను అంజన్ కుమార్ యాదవ్ అంటాడు కనిపిస్తాను లేడా? సమయందా?